దేశంలో ఏ జాతర కూడా జాతీయ హోదా లేదు, అలాగే సమ్మక్క సారక్క విషయంలో మేడారాలను కూడా అది వర్తించదని కూడా కుండబద్దలు కొట్టినట్టు కిషన్ రెడ్డి చెప్పారు. ఏమని ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు. మేమేమంటున్నాం, ప్రత్యేక హోదా ఎందుకు కుదరదు అంటే సమ్మక్క సారక్కలు దేవతలు కదా. తెలంగాణలో నా చిన్నతనంలో బ్రదర్ నేను చెప్తాను, నేను అదే ప్రాంతం వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను చెప్తా. మా ఊరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని వారాల తరబడి నెలల తరబడి ప్రయాణం చేసి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి నిలువెత్తు బంగారం చూపించుకొని కొబ్బరికాయలు కొట్టి ఆ ఊళ్ళో వాడకట్టోళ్ళందరికీ అక్క సమ్మక్క తీర్థం పోయొచ్చినని ప్రసాదం ఇచ్చేవాళ్ళు. అంటే బలహీన వర్గాలు నమ్మేటువంటి దేవతలకు దేవుళ్లకు నిధులు కేటాయించను నేను అని కిషన్ రెడ్డి అంటున్నాడు అని అంటే కుల వ్యవస్థను సమర్థించేటువంటి దేవుళ్ళని ఈ కుల వివక్షత ఉన్నటువంటి మతాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్టే. సమ్మక్క సారక్క దగ్గరికి మీరు పోండి, నువ్వు తాగి వచ్చినవా, కోని పట్టుకొని వచ్చినవా, లేకపోతే నువ్వు నిష్ట నియమాలు ఏముండవు, నువ్వు ఎవరు వచ్చినా రాణిస్తుంది సమ్మక్క. నువ్వు గద్దెల దగ్గర పో, బ్రాహ్మణ పూజారి ఉండడు. కౌరెల్లి మల్లన్న దగ్గర పో, బ్రాహ్మణ పూజారి ఉంటాడా? ఉండడు. సేవలార్ మహారాజ్ గుడికి పో, బ్రాహ్మణ పూజారి ఉంటాడా? ఉండడు. మరి వాళ్ళది కూడా కట్టు బొట్టే కదా. అంటే ఒక సంస్కృతినే గౌరవించాలి, ఒక దేవుణ్ణే గౌరవించాలి, ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి అని అంటా ఉన్నాడు. కానీ ఒకే కులం ఉండాలని ఎందుకంటలేడు? కాబట్టి బతం ముసుగులోని కుల ఆధిపత్యాన్ని కాపాడు కోసమే ఇగో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఈ కిషన్ రెడ్డి ఉన్నాడో. నువ్వు ఎందుకు ఇవ్వో చెప్పు. ఇవ్వకపోతే కనుక నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనా అసలు తెలంగాణ ప్రజల ఓట్లు అడిగేటువంటి హక్కే లేదు. నీ మార్వాడి గుజరాతీలను మాత్రమే నీకు ఓటేయమని చెప్పు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఇటు బీజేపీ అలాగే ఇటు ఏదైతే హిందూ సంఘాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఒక్కసారిగా కూడా వరుసగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, దేవులను కించపరచాలని కూడా చెప్తారు. దానికి ఇప్పుడు సీఎం వ్యాఖ్యలని నేను కూడా సమర్థిస్తున్నా బ్రదర్. ఇప్పుడు ఒకే మతంలో ఇదే ఉంటుందా బ్రదర్? ఉండదు కదా. నేను ఇంతకుముందే చెప్పాను స్పష్టంగా. ఆయన ఏం చెప్పాడు? ప్రజాస్వామ్యము లేకపోతే ఈ రాజ్యాంగము ఈ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. గాంధీ భవన్లో కూర్చొని కూడా మహాత్మా గాంధీని విమర్శించేటువంటి స్వాతంత్రం ఉంటుందని చెప్పాడు. ఒక ఆయనేమో పాకిస్తాన్ ప్రేమికుడు అని ఒకటి అంటాడు, ఇంకో ఆయనేమో ఇంకోటి అని అంటాడు. అలా అనుకుంటే కనుక మరి ఈ రేవంత్ రెడ్డి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. ఎందుకంటాడు చంద్రబాబు నాయుడు పార్టీలోనే పనిచేశాడు కదా. ఆ చంద్రబాబు నాయుడు మీ కూటమి ఆంధ్రప్రదేశ్లో మీ కూటమిలోనే ఉంది కదా. మీరు ఎవరికి అనుసరణలో పనిచేస్తూ ఉన్నాడు. బీజేపీ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తూ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటయ్యి ఎవరిని పిచ్చర్లో చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ దేవి దేవతలను అవమానిస్తూ ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈయన రేవంత్ రెడ్డి భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. హిందూ మతంలో 130 కోట్ల మంది దేవతలు ఉంటారా నాయన. 130 కోట్ల మంది దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. సమ్మక్క సారక్కల దగ్గరికి తాయినోడు పోతాడు, కలుసాకపోతాడు, ఆమె కూడా దేవతే. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన దగ్గరికి ఒకరు పోతారు అనేటువంటి భిన్న అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశాడు. అంతే తప్ప పలాని దేవుడు నాకు నచ్చడు, నేను ఆయన నమ్మను అని ఎక్కడ చెప్పలే కదా. ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టి రాజకీయం చేస్తున్నటువంటి మార్వాడి గుజరాతీ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. కేవలం వాళ్ళ పార్టీలో ఉన్న ఏం చేయొద్దు బ్రదర్, ఒకటే దేవుని నమ్మాలి. నరేంద్ర మోడీ దేవుడు అని అన్నావు అనుకో, నువ్వు ఎన్ని మర్డర్లు చేసినా, నువ్వు ఎన్ని భూ కబ్జాలు చేసినా, విజయమాల్యా లాగా నీరవ్ మోడీ లాగా బ్యాంకులను దోపిడీ చేసినా నీ గురించి చర్చే పెట్టరు. నరేంద్ర మోడీకి జిందాబాద్ కొట్టును. వీళ్ళు దేశభక్తులు, దేశద్రోహులు వీళ్ళు. మీరు చూడండి అల్లూరి సీతారామరాజు చూడండి, స్టోరీ చూడండి, ఆయన నేపథ్యం చూడండి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో ఏ విధంగా కొట్లాడినావు, మన్యం వీరుడు. ఇప్పుడు అలా కొట్లాడినటువంటి హిట్మన్ కూడా దేశద్రోహులు అంటున్నారు కదా. వీళ్ళ దృష్టిలో వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ దేశద్రోహులే. ఇప్పుడు ఆయన ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కదా, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. అక్కడ కూడా ఏ దేవుడిని నమ్మను ఏమని అనలే కదా. కాబట్టి నేను నమ్మేటువంటి సమ్మక్క సారక్కల భక్తుడిగా వాళ్ళ భక్తుడిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ సమ్మక్క సారక్కనే మొక్కండి, సమ్మక్క సారక్కనే గొలవండి, సమ్మక్క సారక్కనే విశ్వసించండి. ఆ తల్లే మీ కష్టాలని, మీ బాధల్ని, మీ కన్నీళ్ళని తుడుస్తుంది.